దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరు కూడా బాగున్నారండి. గడిచిన దినములన్నీ ఆయన రెక్కల చాటును మనందరినీ కూడా భద్రపరిచి ఈరోజు ఈ యొక్క దినాన, ఈ యొక్క ఆదివారపు దినాన, సెప్టెంబర్ నెలలో మొదటి ఆదివారపు రోజున మనమందరము ఉదయకాల సమయంలో ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని కీర్తించడానికి దేవుడు మనకు చూపిన గొప్ప కృపకై మహిమ, ఘనత, ప్రభావములు మన యేసుక్రీస్తు వారికి మాత్రమే చెల్లును గాక. దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలల వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన, ఘనమైన, అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, పవిత్రమైన నామానికి స్తుతులు, స్తోత్రములు ప్రభువా. గడిచిన దినములన్నీ మీ రెక్కల చాటు మీరు భద్రపరిచి రోజున రీతిగా సజీవుల లెక్కలో ఉండి ఏక మనసుతో మీ నామాన్ని స్తుతించడానికి మీరు చూపిన గొప్ప కృపగా మీకు స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈరోజు మా యొక్క ఆత్మీయ జీవిత ఎదుగుదలకు కావలసిన వాక్యపు మాటలను మీరే అందించమని ప్రార్థన చేస్తూ వినగల చెవులు మా అందరికీ దయచేస్తాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తూ జవాబును పొందుకుని వాక్య పరిచర్య చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, చిన్న వాక్యాన్ని చదువుకుని ఈరోజు ఆ వాక్య అంశము ప్రకారంగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా శ్రద్ధగా విందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతాం. ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినిచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరిచి, వారి కనులు మూయించమని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నివసించే సమస్త మానవాళిని మనం ఈరోజు అధ్యయనం చేసినట్లయితే ప్రతి మనుషుడికి కూడా దేవుడు జ్ఞానేంద్రియాలను అనుగ్రహించాడు. ప్రతి మనిషి యొక్క శరీరానికి కావలసిన ప్రతి పార్టును దేవుడు ప్రతి శరీరానికి ఇచ్చాడు. అనగా ప్రతి మనిషికి చక్కటి కళ్ళు, చక్కటి చెవులు, చక్కటి చేతులు, కాళ్ళు, ఇలా ప్రతి అవయవాలను దేవుడు అనుగ్రహించాడు ప్రతి మానవుడికి. అయితే శారీరకంగా ప్రతి మానవుడికి ప్రతి అవయవాలు ఉన్నాయి. కానీ శారీరకంగా ప్రతి మానవుడికి కళ్ళు పనిచేస్తూ ఉన్నాయి, కళ్ళు వెంబడి చూస్తూ ఉన్నాడు. కానీ ఆత్మీయంగా కొన్ని విషయాలలో మనిషి గురుడితనము అవుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ గురుడితనం వస్తుంది? ఆత్మీయంగా ఆ గురుడి వారిగా ఉన్నవారు ఎవరు అనేది ఈరోజు మనం అధ్యయనము చేసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, అంధకార సంబంధమైన మనుషులు, మనస్సు గలవారు గుడ్డివారంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ భూ సంబంధమైన విషయాలలో వారు తన ఇష్టమైన విశ్వాసము చెప్పినా, వారు తన ఇష్టమైన మనస్సు చెప్పునా, వారు తన ఇష్టమైన ఆలోచన చెప్పునా, వాళ్ళు తన ఇష్టమైన జీవితము వాళ్ళు కొనసాగిస్తారట. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే వాళ్ళు సత్యాన్ని గ్రహించరు, వాళ్ళు సత్యాన్ని అర్థం చేసుకోరు, వారు సత్యపు మార్గములో
నడవరు. అనగా తన ఇష్ట దేవతలకు వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. ఓకే, ఇదంతా కూడా బాగానే ఉంది. కానీ వాళ్ళు సత్యాన్ని కూడా గ్రహించాలి, సత్యపు మార్గంలో నడవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఇలా ఎప్పుడైతే అసత్యపు మార్గంలో ఉండి వాళ్ళు ఇష్టమైన చేష్టలు చేస్తారో, వాళ్ళు ఇష్టమైన క్రియలు కొనసాగిస్తారో, అటువంటి వాళ్ళు గుడ్డివారంట ప్రియ దేవుని బిడ్డలారా. సత్యాన్ని గ్రహించకుండా అసలు ఈ సృష్టిని సృష్టించిన వారు ఎవరు, ఈ సృష్టిలో ఉన్న సమస్త మానవాళిని చేసినది ఎవరు, ఈ సృష్టిని పోషిస్తున్నది ఎవరు అనే సత్యాన్ని గ్రహించకుండా ఈ లోకంలో తిన్నాములే, ఉన్నాములే, త్రాగాములే, జీవించాములే అని అనుకున్న వాళ్ళు గుడ్డివారు ప్రియా దేవుని బిడ్డలారా. అటువంటి గుడ్డివారి కోసము ఈరోజు కొద్ది మాటలు మనం అధ్యయనం చేసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, నిర్గమాకాండము 23వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఆ గుడ్డివారిలో కొన్ని రకాలను మనం అధ్యయనం చేసినట్లయితే నిర్గమాకాండము 23వ అధ్యాయము 8వ వచనము, లంచము తీసుకొని పోడదు, లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. లంచము ఏం చేస్తుందంట? మనిషికి గుడ్డితనము కలుగు చేస్తుందంట. అంటే బాహ్యంగా ఈ లోకంలో తను చూపు నస్కి ఉండొచ్చు, తన కనుచూపు పని చేయవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఆత్మ సంబంధంగా తన కళ్ళు గుడ్డివే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో తన ఇష్టానుసారమైన జీవితాన్ని కొనసాగిస్తూ ప్రతి చిన్న విషయంలో కూడా లంచము పుచ్చుకునేవారు గుడ్డితనము కలిగి ఉంటారంట ప్రియా దేవుని బిడ్డలారా. ఈనాడు ప్రతి విషయాలలో కూడా లంచం. జాబ్ కావాలంటే లంచం, వైద్యము పొందాలంటే లంచం. ఇలా సొసైటీలో ప్రతి దానిలో కూడా మనుషులు చేసే వృత్తిలో లంచం, ఉద్యోగాలలో లంచం, వ్యాపారాలలో లంచం, ఇలా ప్రతి విషయంలో కూడా లంచము ప్రియా దేవుని బిడ్డలారా. ఇలా ఎవరైతే లంచము పుచ్చుకుని అనవసరంగా, అనగా ఒక పనిలో తన హస్తము లేకపోయినా, ఒక పనిలో తన మాట లేకపోయినా, ఒక పనిలో తన గుర్తింపు లేకపోయినా, ఆ పనిలో ఎవరైతే లంచము పుచ్చుకుంటారో, ఎవరైతే ఆ పనిలో ఆ యొక్క జీతాన్ని, ఆ పనిని చేయకుండా ఆ పనిలో ఉన్న జీతాన్ని ఆశిస్తారో, అటువంటి వాళ్ళు ప్రియా దేవుని బిడ్డలారా ఆత్మ సంబంధంగా గుడ్డివారట. ఈ లోకంలో శారీరకంగా బాహ్యంగా నీ కళ్ళు కనిపిస్తాయి, నీ కళ్ళు వెంబడి చూస్తావు, కానీ ఆత్మ సంబంధంగా నీ కన్ను గుడ్డిదే ప్రియా దేవుని బిడ్డలారా. ఇటువంటి వాళ్ళు అనీతి కార్యాలకు లోబడి గుడ్డితనమును పొందుతారట ప్రియా దేవుని బిడ్డలారా. ఇలా ఇటు రీతిగా ఈ గుడ్డితనములో ఉన్న వాళ్ళు, అనగా ఈ లంచాలు, మోసాలు ఇవి ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా గుడ్డివారే అట ప్రియా దేవుని బిడ్డలారా. ఈ గుడ్డితనం నుండి బయటపడాలంటే, అనగా ఈ వ్యసనాల నుండి, ఈ బానిసత్వపు నుండి, ఈ చెడు అలవాట్ల నుండి, ఈ చెడు పనుల నుండి మనం బయటపడాలంటే, ఆ గుడ్డితనము నుండి మనం బయటపడాలంటే ఒక వెలుగు మనకు కావలసి ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా.
ఆ గ్రుడ్డితనమును తీసేవాడు మనకు కావాలి. ఆ గ్రుడ్డితనము మనలో నుండి తీసివేసి మనకు చూపును వసిగేవాడు మనకు కావాలి. ఆత్మ సంబంధమైన గ్రుడ్డితనమును మనలో నుండి తీసివేసి ఆత్మ సంబంధమైన వెలుగును మనలో నింపేవాడు కావాలి. ఆయన కోసం మనము వెతకటం మొదలు పెట్టాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వాక్యము ఒక వెలుగు. ఆయన వాక్యము నా పాదములకు దీపము. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన వాక్యమే మన పాదములకు దీపము. ఆ దీపమై ఉన్న వెలుగు మనలో ఎప్పుడైతే ఉంటుందో మనలో ఉన్న గ్రుడ్డితనము ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, మనలో ఉన్న గ్రుడ్డితనము పోతుంది. ఆ ఆత్మ సంబంధమైన వెలుగు మనలో ప్రకాశించాలంటే ఆ ఆత్మ ఉన్న, ఆ ఆత్మ స్వరూపుడైన నా ప్రభుని యేసుక్రీస్తు వారు నీలో ఉండాలి. ఆయనే నా ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆయన ఆరాధించే వారందరూ కూడా ఆత్మతోను సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధనకు యోగ్యుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఆరాధనకు అర్హుడు నా ప్రభుని యేసుక్రీస్తు వారు. అటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించి అటువంటి సత్యపు వెలుగులో నువ్వు నడవాలంటే నీలో ఉన్న గ్రుడ్డితనాన్ని నీవు తీసివేసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, నీలో ఉన్న గ్రుడ్డితనం ఏంటంటే లంచము కావచ్చు, మోసము కావచ్చు, అబద్ధాలు కావచ్చు, నువ్వు చేసే చెడు కార్యాలు కావచ్చు, ఏదైనా సరే నీలో గ్రుడ్డితనము అనిపిస్తుందో ఆ గ్రుడ్డితనాన్ని నువ్వు తీసివేసి, ఆత్మీయ గ్రుడ్డితనాన్ని నువ్వు తీసివేసి ఆత్మీయ వెలుగును నువ్వు ఎప్పుడైతే నీలో పెంపొందించుకుంటావో ఆ ఆత్మీయ వెలుగై ఉన్న నా ప్రభుని యేసుక్రీస్తు వారిని నీ హృదయంలోనికి ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావో నీ హృదయం అంతా ఒక వెలుగుమయం అవుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, నీ హృదయం అంతా ఒక వెలుగుతో నింపబడుతుంది. నీ హృదయం అంతా ఒక వెలుగుతో నింపబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వెలుగు నీలో ప్రకాశించాలంటే, నీ జీవితం అంతా కూడా ఒక వెలుగుమయంలాగా ఉండాలంటే, నీవే వెలుగుగా ప్రకాశవంతంగా అవ్వాలంటే నా ప్రభుని యేసుక్రీస్తు వారు నీ హృదయంలో ఒక వెలుగుగా ఆయనను నువ్వు ఆహ్వానించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి వెలుగై ఉన్న నా ప్రభుని యేసుక్రీస్తు వారిని నువ్వు ఎప్పుడైతే సొంత రక్షకుడిగా అంగీకరించి ఈ సర్వలోకాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు, ఏకైక దేవుడు ఆయనే ప్రభుని యేసుక్రీస్తు వారిని నువ్వు ఎప్పుడైతే నీ నోటితో ఒప్పుకొని నీ కాళ్ళతో నువ్వు వంగి ఆయనకి నమస్కరిస్తావో ప్రియా దేవుని బిడ్డలారా, నీ జీవితము కూడా ఒక వెలుగులాగా మారడానికి అవకాశం అయితే ఉంటుంది. నీలో ఇప్పటి వరకు కూడా నీ బాహ్యంగా శారీరకంగా నీ కళ్ళు కనపడనివి, నీ బాహ్యంగా నీ శారీరకంగా నీ కనిచూపు ఉంది, కానీ ఆత్మ సంబంధంగా ప్రియా దేవుని బిడ్డలారా నువ్వు ఒక గుడ్డివాణిగా ఉండి ఆత్మ సంబంధంగా నీ మనసు బాగోలేదేమో, కానీ ఈరోజు దేవుడు నీకు గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ ఆత్మ సంబంధమైన గుడ్డితనాన్ని తీసివేయాలంటే ఆత్మస్వరూపుడై వెలుగు రూపంలో ఉన్న నా ప్రభుని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా నీవు అంగీకరించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు నీవు నీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఒక ప్రకాశవంతమైన వెలుగులాగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అటు రీతిగా మనమందరము కూడా వెలుగై ఉన్న ఆ ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క వెలుగులో మనమందరము కూడా యేసు నామములో ప్రకాశవంతులుగా అవుదుము గాక. ఆమేన్. అటు రీతిగా మనమందరము కూడా ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన అతి ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రం ప్రభువా. అయ్యా, మాలో ప్రభువా ఆత్మ సంబంధమైన గుడ్డితనము మాలో ఉందేమో, ఆ ఆత్మ సంబంధమైన గుడ్డితనము తీసివేసి అయ్యా ఆత్మ సంబంధమైన వెలుగును ప్రభు మాలో ప్రకాశింపచేయండి. ఆ వెలుగయ్యున్న దేవుడు మీరు మాత్రమే ప్రభు. అయ్యా, మీరు మా జీవితాలలోకి రండి ప్రభు. మా జీవితాలలో మీకు స్థలాన్ని ఇస్తున్నాం ప్రభు. అయ్యా, మీరే మాకు సొంత రక్షకుడిగా ఉండాలి ప్రభు. అటువంటి జీవితాన్ని మాకు రగిలింపచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకున్న వాక్యమైన మార్గంలో నడిచే కృపను ధన్యత దయచేస్తారండి. అతడు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తూ జవాబుని పొందికి నీ నామమున తండ్రి.